జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనం సెట్స్ గురించి నేర్చుకున్నామండి. ఈరోజు మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందామండి. అంటే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మనకి వెయిటేజ్ 15 మార్క్స్ ఇచ్చారండి. అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. మొత్తం 15 మార్క్స్. ఇది మొత్తం టోటల్గా వెయిటేజ్ 15 మార్క్స్ అండి. అంటే ఈజీగా ఉంటుందండి చాప్టర్ ఇది. అలాగే మనకి ఇంట్రడక్షన్ పార్ట్, దీంట్లో సబ్ టాపిక్స్ వచ్చి ఇంట్రడక్షన్ అండి, అలాగే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ అండి. అంటే మనకి దీన్ని మనం 1 మార్క్ క్వశ్చన్స్ చెప్పుకుందామండి, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ కింద. అంటే మనకి టెక్స్ట్ బుక్ ఇంకా రాలేదు కాబట్టి మనకి మామూలుగా బేసిక్ లెవెల్లో మనం బ్రిడ్జ్ కోర్స్ కింద చెప్పుకుంటున్నామండి. మనం ఇంట్రడక్షన్ పార్ట్లో మనం రిలేషన్ గురించి నేర్చుకున్నామండి ఆల్రెడీ. ముందు మన వీడియోలో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆల్రెడీ నేర్చుకున్నాం. కాకపోతే ఒకసారి మనం రివైజ్ చేద్దామండి. అంటే మనకి రిలేషన్ గురించి నేర్చుకునేటప్పుడు ఆర్డర్ పెయిర్ గురించి నేర్చుకోవాలండి. ఏ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్టెడ్ ఇన్ బ్రాకెట్స్ అయితే మనం దాన్ని ఆర్డర్ పెయిర్ అంటామండి. అంటే మనం పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఇలా బ్రాకెట్లో రాస్తే దాన్ని ఏమంటామంటే ఆర్డర్ పెయిర్ అంటామండి. ఆర్డర్ పెయిర్ ఏ కామా బి. అంటే ఇది ఏ కామా బి బిలాంగ్స్ టు దేంట్లో అంటే రియల్ నెంబర్స్లో ఉంటాయండి. దీన్ని ఆర్డర్ పెయిర్ అంటాం. అదే అలాగే మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్ అండి. ఏ అండ్ బి ఆర్ 2 నాన్ ఎంప్టీ సెట్స్ అయితే మనకి ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ అండి. ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్, స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ and small b belongs to capital A is called Cartesian product of from set A to set B అండి. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ క్రాస్ బి అండి. దీన్నే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ అండి. అంటే ఆర్డర్ పెయిర్స్ని ఇలా రాస్తాం కాబట్టి స్మాల్ ఏ దేంట్లో ఉండాలంటే క్యాపిటల్ ఏలో ఉండాలి. అలాగే స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బిలో ఉంటే దీన్నే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్ ఏ ఫ్రమ్ సెట్ బి అండి. అంటే మామూలుగా అయితే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకున్నాం. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి తీసుకుంటే మనకి ఇక్కడ ఏ క్రాస్ బి రాస్తే మనకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయంటే మనం ఆర్డర్ పెయిర్ కింద రాయాలండి. అంటే 1 కామా ఏ, 1 కామా బి, 1 కామా సి. అంటే 2 కామా ఏ, 2 కామా బి, 2 కామా సి అండి. అలాగే 3 కామా ఏ, 3 కామా బి, 3 కామా సి. అంటే మొత్తం టోటల్గా 9 ఎలిమెంట్స్ వస్తాయి. దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 × 3 మనకి 9 ఎలిమెంట్స్ వస్తాయండి. అంటే ఇక్కడ 1 కామా ఏ, 1 కామా బి, 1 కామా సి అండి. అలాగే 2 కామా ఏ, 2 కామా బి, 2 కామా సి అండి. అలాగే 3 కామా ఏ, 3 కామా బి, 3 కామా సి అండి. ఇది సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ అండి ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ బి. అయితే మనకి ఏ క్రాస్ బి అండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ క్రాస్ బి అంటాం. అలాగే రిలేషన్ గురించి నేర్చుకున్నామండి. రిలేషన్ అంటే మనకి ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే దెన్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ అంటామండి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటాం. అంటే మనకి ఇక్కడ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ ఉన్నాయి మనకి. దెన్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఈజ్ కాల్డ్. ఇప్పుడు మనం ఏ క్రాస్ బి చేసాం కదండి. అంటే ఏదైనా ఒక రిలేషన్ తీసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే 1 కామా ఏ, 2 కామా ఏ, 3 కామా ఏ, ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బికి, ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. ఏ ఈజ్ కాల్డ్ డొమైన్ అంటాం, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటామండి. అంటే మనకి ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏలో, ఇక్కడ మామూలుగా అయితే ఎన్ ఆఫ్ ఏలో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. మనకి రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి, రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు ఎన్ని రిలేషన్స్ రాయొచ్చు అంటే మనకి 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అండి. అంటే 2 పవర్ 3 ఇంటూ అంటే 2 పవర్ 9 సబ్సెట్స్ రాయొచ్చు. ఇక్కడ
2 పవర్ n ఆఫ్ a ఇంటూ n ఆఫ్ b అండి. 2 పవర్ 3 ఇంటూ 3 ఏమవుతుందంటే 2 పవర్ 9. ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు అంటే 2 పవర్ 9 సబ్సెట్స్ రాయొచ్చండి. రిలేషన్స్ అన్ని సబ్సెట్స్ వస్తాయి దీనికి, అంటే 2 పవర్ 9 అండి. అలాగే మనం ఇది రిలేషన్ అండి, మనకి మనం ఆల్రెడీ ఇన్వర్స్ రిలేషను, అలాగే ఎంటీ రిలేషన్ అండి, యూనివర్సల్ రిలేషను, అలాగే ఐడెంటిటీ రిలేషన్ గురించి కూడా చెప్పుకున్నామండి. అంటే మనకి ఈ ఇన్వర్స్ రిలేషన్ అంటే మనకి ఏదైనా ఒక రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి, రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. దెన్ ఇన్వర్స్ రిలేషన్ అంటే ఏం రాస్తామంటే మామూలుగా అయితే బి టు ఏ అని రాస్తామండి. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే రిలేషన్లో ఉంటే మనకి ఇన్వర్స్ రిలేషన్ అంటే ఏం రాస్తామంటే బి కామా ఏ అని రాస్తాం. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే. అలాగే ఎంటీ రిలేషన్ అంటే మనకి ఎంటీ రిలేషన్ అంటే మనం మామూలుగా అయితే ఎంటీ అని రాస్తాం. అంటే నో ఆర్డర్ పేర్స్ ఏం లేకపోతే దాన్ని ఎంటీ రిలేషన్ అంటామండి. అలాగే యూనివర్సల్ రిలేషన్ అంటే మనకి ఏ 1,1 అంటే ఏ క్రాస్ ఏ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే యూనివర్సల్ రిలేషన్ అంటామండి. ఏ క్రాస్ ఏ అంటే ఇక్కడ ఏ కూడా ఏం తీసుకోవాలంటే 1, 2, 3 తీసుకుంటే దెన్ ఏ క్రాస్ ఏ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ రిలేషన్ అంటాం. తర్వాత ఐడెంటిటీ రిలేషన్ అండి. ఐడెంటిటీ రిలేషన్ అంటే మనకి ఐడెంటిటీ రిలేషన్ ఈ సెట్ టు బి ఐడెంటిటీ రిలేషన్ అంటే ఇక్కడ మనకి స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అండి. అయితే దాన్ని ఏమంటామంటే ఐడెంటిటీ రిలేషన్ అంటాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుంటే మనకి ఐడెంటిటీ రిలేషన్స్ ఏమొస్తాయంటే దీన్ని ఐ ఆఫ్ ఏ అంటాం. అంటే 1,1 అలాగే 2, 2 3,3 అండి. సో రిలేషన్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రిఫ్లెక్స్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అండి. అంటే మనకి రిఫ్లెక్స్ అంటే ఫస్ట్ వన్ ఈ రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి రిఫ్లెక్స్, దెన్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని ఏమంటామంటే రిఫ్లెక్స్ రిలేషన్ అంటామండి. ఏ రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి రిఫ్లెక్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని మనం రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటాం. మామూలుగా అయితే మనకి రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే ఆర్ అనే రిలేషను మనకి ఇక్కడ ఏ కామా బిలాంగ్స్ టు ఏ అయితే దీన్ని అంటే మనకి ఏదైనా ఒక సెట్ ఏ అనే సెట్ 1, 2 ఇస్తే దానికి రిఫ్లెక్సివ్ రిలేషన్ ఏమొస్తాయంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయంటే రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని మనం రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటామండి. అంటే మనకి రిలేషన్ ఏమొస్తుందంటే 1, 1 అంటే 2, 2 అలాగే 3, 3 అండి. ఇది మనకు వచ్చేది ఏ రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి రిఫ్లెక్సివ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆన్ సెట్ ఏ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే. అంటే ఇక్కడ మనకి ఈ 1, 1 ఇక్కడ 1, 1 అంటే మనకి సింపుల్గా చెప్పేయచ్చండి. ఏ అనే సెట్లో మనకి ఏ ఎలిమెంట్స్ ఉంటే ఆ ఎలిమెంట్స్కి ఏమవుతుందంటే అదే ఎలిమెంట్ తోటి ఏమవుతుందంటే రిలేటెడ్ అవుతుంది. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1, 1 అవుతుందండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, 2 అవుతుంది. ఇక్కడ 3, 3 అవుతుందండి. రిఫ్లెక్సివ్ రిలేషన్లోనే మనం ఓన్లీ ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం. సిమెట్రిక్ రిలేషన్ అంటే సిమెట్రిక్ రిలేషన్ అండి. రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి సిమెట్రిక్ రిలేషన్ అంటే మనకి ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్
బి కామా ఏ బిలాంగ్స్ టు ఏమవ్వాలంటే ఆర్ అయితే మన ఏ కామా బి బిలాంగ్స్ టు దేంట్లో ఉండాలంటే సెట్ ఏలో ఉంటే దాన్ని సిమెట్రిక్ రిలేషన్ అంటామండి. అంటే మనకి రిలేషన్ ఆర్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి సిమెట్రిక్ రిలేషన్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని మనం ఏం రిలేషన్ ఏమంటామంటే ఇక్కడ మనం సెట్లో ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏదైనా రిలేషన్ ఇస్తే మనకి ఇది ఒక రిలేషన్ ఇచ్చాడండి. ఇది రిఫ్లెక్ట్ సిమెట్రిక్ అని చెప్పాలంటే మనకి ఇక్కడ చూడండి 1 కామా మామూలుగా అయితే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటామండి. 1 కామా 2 బిలాంగ్స్ టు దేంట్లో ఉందంటే ఆర్లో ఉందండి. అంటే మనకి దీని నుంచి ఏం రాయాలి 1 కామా 2 అని రాయాలి. మళ్ళీ రివర్స్ చేస్తే ఏమవుతుందంటే బి కామా ఏ రాయాలి. కాబట్టి 2 కామా 1 దేంట్లో ఉండాలంటే ఈ రిలేషన్లో ఉంటే దాన్ని సిమెట్రిక్ రిలేషన్ అంటామండి. ఇది సిమెట్రిక్ రిలేషను. మనం ఇక్కడ మాత్రం ఓన్లీ సెట్లో ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఇక్కడ రిలేషన్లో ఎలిమెంట్స్ తీసుకొని చేయాలి సిమెట్రిక్ రిలేషన్ అంటే. అలాగే మూడోది ట్రాన్సిటివ్ అండి. ట్రాన్సిటివ్ రిలేషన్ ఏబి అనే సెట్ అయితే రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈ సెట్ టు బి ట్రాన్సిటివ్ అయితే మనకి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏమవ్వాలంటే ఏ కామా సి బిలాంగ్స్ టు ఏమవ్వాలంటే ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఆ రిలేషన్ని మనం ట్రాన్సిటివ్ రిలేషన్ అంటామండి. అంటే మామూలుగా అయితే మనకు ఒక రిలేషన్ రాస్తే ఇక్కడ 1 కామా 2 ఇక్కడ 2 కామా 1 2 కామా 3 3 కామా 1 అలాగే 3 కామా 2 ఇది ఒక రిలేషన్ ఇచ్చాడంటే మనం ట్రాన్సిటివ్ రిలేషన్ అని చెప్పాలంటే ఒకసారి చూడండి. అంటే 1 కామా 2 బిలాంగ్స్ టు ఆర్ అయిందండి. అలాగే బి కామా సి అంటే ఇక్కడ బి కామా సి అంటే ఫస్ట్ ఇది తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ బిలాంగ్స్ టు దేంట్లో ఉంది ఆర్లో ఉందండి. ఇక్కడ ఎలిమెంట్స్ ఏం తీసుకోవాలంటే ఏ కామా సి తీసుకోవాలండి. ఏ కామా సి అంటే ఇది మామూలుగా ఇది అండి. అంటే 1 కామా 1 బిలాంగ్స్ టు దేంట్లో ఉండాలంటే ఆర్లో ఉండాలి. ఆర్లో ఉంటే దాన్ని ఆ రిలేషన్ని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటామండి. అంటే ఇక్కడ ఆల్రెడీ 1 కామా 1 ఇక్కడ లేదు కాబట్టి ఇది ట్రాన్సిటివ్ రిలేషన్ అవ్వదు. అంటే మనకి ఒకసారి రిలేషన్స్ గురించి చూద్దాం. టైప్స్ ఆఫ్ రిలేషన్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ ఇస్తే 1 మార్క్ క్వశ్చన్లో ఇస్తే రిఫ్లెక్సివ్ అండి. ఏ రిలేషన్ ఆన్ సెట్ ఏ సెట్ టు బి రిఫ్లెక్సివ్ రిలేషన్ ఎవ్రీ ఎలిమెంట్ ఆన్ సెట్ ఏ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటారు. అలాగే సిమెట్రిక్ రిలేషన్ అంటే రిలేషన్ ఆన్ సెట్ ఏ సెట్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని సిమెట్రిక్ రిలేషన్ అంటాం. ట్రాన్సిటివ్ రిలేషన్ అంటే మనకి ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి ఏ కామా సి బిలాంగ్స్ టు ఏమవ్వాలంటే ఆర్ అవ్వాలండి. ఇక్కడ మనకు ఈ రెండింటిలోనూ ఏం తీసుకోవాలంటే ఇచ్చిన రిలేషన్స్ తీసుకోవాలి. ఇక్కడ మాత్రం సెట్ తీసుకుంటే సరిపోతుంది రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ కాబట్టి ఇది ట్రాన్సిటివ్ రిలేషను. మనం ఈ 3 రిలేషన్స్ ఉంటే దాన్ని ఈక్వి వ్యాలెన్స్ రిలేషన్ అంటామండి. 3 సాటిస్ఫై అవుతాయి. ఈక్వి వ్యాలెన్స్ రిలేషన్ దీన్నే ఏమంటామంటే ఈక్వి బ్యాలెన్స్ రిలేషన్ అంటాం. అంటే 3 సాటిస్ఫై అవ్వాలి. ఏమంటే రిఫ్లెక్స్ సిమెట్రిక్ ట్రాన్సిటివ్ 3 సాటిస్ఫై అవుతే దాన్ని ఏమంటామంటే ఈక్వి బ్యాలెన్స్ రిలేషన్ అంటామండి. బేసిక్ ఐడియా వచ్చింది కదండి. అంటే మనకి సెట్ ఆఫ్ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ని లిస్టెడ్ ఇన్ బ్రాకెట్లో రాస్తే దాన్ని ఆర్డర్ పేర్ అంటామండి. మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్. దెన్ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ని మనం స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే దాన్ని కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ బి అంటామండి. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ క్రాస్ బి అని డినోట్ చేస్తాం. అలాగే రిలేషన్ డెఫినేషన్ ఒకసారి చూద్దామండి.
ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే దెన్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని రాస్తాం. అంటే మన ఏని ఏమంటామంటే డొమైన్ అంటామండి, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటాం. అలాగే మనకి ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ ఏమంటామంటే రిలేషన్ అంటామండి. అలాగే మనకి టైప్స్ ఆఫ్ రిలేషన్స్లో మనకి రిఫ్లెక్స్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అండి. మనకి రిఫ్లెక్స్ రిలేషన్ అంటే రిలేషన్ ఆన్ సెట్ ఏ సెట్ టు బి రిఫ్లెక్స్ అంటే ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని రిఫ్లెక్స్ రిలేషన్ అంటాం. అలాగే రిలేషన్ సిమెట్రిక్ అయితే రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి సిమెట్రిక్ అయితే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని సిమెట్రిక్ రిలేషన్ అంటాం. ట్రాన్సిటివ్ అంటే రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి ట్రాన్సిటివ్, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటామండి. అంటే మనకి రిఫ్లెక్స్ అలాగే సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మూడు ఉంటే దాన్ని ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాం. ఇది మనకి రిలేషన్కి సంబంధించి. ఇప్పుడు మనం ఫంక్షన్స్ అనే దాంట్లోకి వెళ్దామండి. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ ఏ అనే సెట్లో 1, 2, 3 తీసుకున్నాం. అలాగే బి అనే సెట్లో ఏ కామా బి కామా సి తీసుకున్నామండి. అంటే మనకి కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏం రాసాం అంటే 1 కామా ఏ, ఇక్కడ 1 కామా బి, 1 కామా సి అప్ టు సో ఆన్ అలా రాసాం కదండి. వాటిని మనం ఏం చేస్తామంటే మనం ఇలా సెట్ రూపంలో తీసుకుందామండి. అంటే ఇక్కడ ఏ అనే సెట్లో 1, 2, 3, ఇక్కడ బి అనే సెట్లో ఇక్కడ మనకు కొత్తగా మ్యాపింగ్ అనే వర్డ్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఇది ఏ బి అండి. అంటే ఏ క్రాస్ బి మనకి దాంట్లో ఉన్న అంటే ఏ మ్యాప్డ్ విత్ ఏ మ్యాప్డ్ విత్ బి, ఏ మ్యాప్డ్ విత్ సి అంటామండి. అలాగే 2A 2B 2C అండి. అలాగే 3A 3B 3C అవుతుంది. ఇది మనకి రిలేషన్స్ అండి. అంటే మనకి ఎన్ని రిలేషన్స్ అనేది కూడా మనం ముందు చెప్పుకున్నామండి. ఇందాక మనకి ఇక్కడ ఎన్ని వస్తాయంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ అలాగే బిలో ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే ఎన్ని వస్తాయంటే ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ వస్తాయండి. అంటే 3 × 3 9 వస్తాయి. అని ఎన్ని సబ్సెట్స్ వస్తాయంటే 2 పవర్ n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ బి అండి. 2 పవర్ ఇక్కడ 3 ఎలిమెంట్స్, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పవర్ 9 వస్తాయి సబ్సెట్స్. అలాగే ఈ రిలేషన్స్లో ఏ రిలేషన్ అయితే ఫంక్షన్ అవుతుందో అనేది మనం ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ నుంచి నేర్చుకుందామండి. అంటే ఫంక్షన్ అంటే కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుద్దండి. కొద్దిగా మనం అంటే అటెన్షన్ పే చేస్తే ఇక్కడ ఫంక్షన్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అంటే రిలేషన్ అవి రిఫ్లెక్స్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈజీగానే అవి 1 మార్క్లో చేయొచ్చు. ఇక్కడ మన ఫంక్షన్ గురించి నేర్చుకుంటే మనకి ఈజీగా డెఫినేషన్ అయ్యి నేర్చుకుంటే మనకి ఈజీగా వస్తుందండి. ఏ రిలేషన్స్ అయితే కన్వర్ట్ టు ఫంక్షన్స్ అవుతాయంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆన్ సెట్ ఏ ఆర్ అసోసియేటెడ్ ఆర్ మ్యాపింగ్ దెర్ ఈజ్ ఏ 1 ఎలిమెంట్ ఇన్ బి అయితే దాన్నే ఫంక్షన్ అంటామండి. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు, మామూలుగా తెలుగులో చెప్పాలంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఒక్క ఎలిమెంట్తో అయినా ఇమేజ్ ఉంటే యూనిక్, ఒక్క ఎలిమెంట్తో ఇమేజ్ అయి ఉంటే అంటే మ్యాపింగ్ అయి ఉంటే దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటామండి. అంటే ఇక్కడ 1, 2, 3 తీసుకుంటే ఇక్కడ ఏబిసి తీసుకుంటే ఇక్కడ 1 కామా ఏ, 2 కామా సి, 2 కామా సి, 3 కామా బి అయితే ఒకసారి ఫంక్షన్ అవుతుంది లేదో ఒకసారి చూద్దామండి. ఎవ్రీ ఎలిమెంట్ ఆన్ సెట్ ఏ అసోసియేటెడ్ ఆర్ మ్యాపింగ్ దెర్ ఈజ్ ఏ 1 ఎలిమెంట్ ఇన్ బి అయితే దాన్ని ఆ రిలేషన్నే మనం ఫంక్షన్ అంటామండి. ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ కాల్డ్ ఫంక్షన్. ఎవ్రీ ఎలిమెంట్ ఆన్ సెట్ ఏ
set A associated or mapping there is a one element in B అయితే దాన్ని ఏమంటాం అంటే ఫంక్షన్ అంటాం. దీని ఫంక్షన్తో ఎఫ్తో ఏ రిలేషన్ అయితే కొన్ని రిలేషన్స్ ఫంక్షన్స్ కన్వర్ట్ అవుతాయండి. అంటే ఏ రిలేషన్స్ అయితే ఫంక్షన్ అని చెప్తే డెఫినేషన్ చెప్పండి. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ అసోసియేటెడ్ ఆర్ మ్యాపింగ్ దెర్ ఈజ్ ఏ వన్ ఎలిమెంట్ ఇన్ బి అయితే దాన్ని మనం ఏమంటాం అంటే ఫంక్షన్ అంటాం. అలాగే దీన్ని మనం మామూలుగా అయితే ఏ ఈక్వల్ టు ఏని ఏమంటామంటే డొమైన్ అంటామండి. అలాగే బిని కోడొమైన్ అంటాం. ఏనేమో డొమైన్ అంటాం, బిని కోడొమైన్ అంటాం. అలాగే రేంజ్ అండి. రేంజ్ అంటే ఇదేమో ఇది ఇన్పుట్ అండి, ఇది అవుట్పుట్. అంటే మామూలుగా అయితే ఏ అయితే ఇప్పుడు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అండి, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే f(1) = ఏమైందంటే ఏ అయింది, f(2) = సి అయిందండి, f(3) = ఏమైందంటే బి అయిందండి. కాబట్టి సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని మనం రేంజ్ అంటామండి. అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే f(a) అంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ ఫంక్షన్లో రాస్తే మనకు వచ్చేది ఏంటంటే రేంజ్ వస్తుంది. అంటే f(a) స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండి. అంటే మనకి ఫంక్షన్ డెఫినేషనే థియరిటికల్గా మనకి థియరమ్స్లో ఉపయోగించడానికి రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షన్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే x బిలాంగ్స్ టు ఏ అయితే f(x) బిలాంగ్స్ టు బి అండి. అలాగే రెండో పాయింట్ ఏంటంటే x1, x2 బిలాంగ్స్ టు ఏ అయితే f(x1) = f(x2) అవుతుందండి. అంటే ఫంక్షన్ మామూలుగా అయితే ఇది థియరిటికల్ డెఫినేషన్ అండి, ఇది మామూలు డెఫినేషను. ఇక్కడ అంటే మామూలుగా మనం డైరెక్ట్గా చెప్పుకోవాలంటే ఏలో ఎలిమెంట్స్ ఏమి మిగలకూడదండి. అంటే బీలో ఎలిమెంట్స్తో ఒకే ఒక్క ఎలిమెంట్తో మ్యాప్ అయ్యి ఉంటే దాన్ని ఫంక్షన్ అంటాం. ఇక్కడ థియరిటికల్ డెఫినేషన్ ఏంటంటే x బిలాంగ్స్ టు ఏ అయితే ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ సెట్ టు బి ఫంక్షన్. ఫస్ట్ x బిలాంగ్స్ టు ఏ అయితే దాని యొక్క ఇమేజ్ ఎలిమెంట్స్ బీలో ఉంటాయండి. x1, x2 బిలాంగ్స్ టు ఏ అయితే f(x1) = ఏమవుతుందంటే f(x2) అవుతుంది. ఇది మనకి థియరిటికల్గా డెఫినేషను. అంటే మనకి ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే ఏ రిలేషన్స్ నుంచి కన్వర్ట్ టు ఫంక్షన్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ నేర్చుకున్నామండి. ఇక్కడ డొమైన్ నేర్చుకున్నాం, అలాగే కోడొమైన్ నేర్చుకున్నాం, అలాగే రేంజ్ అండి. సెట్ ఆఫ్ ఇమేజెస్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ కాల్డ్ రేంజ్ అంటాం. అంటే f(a) అండి, స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి మనకి ఏ ఈజ్ కాల్డ్ డొమైన్ అన్నామండి, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్. అలాగే ఇమేజెస్ ఎలిమెంట్స్ అంటే f(a) అని రాసాం, దాన్నే రేంజ్ అన్నాం. అలాగే మనకి ఇమేజ్ ప్రీ ఇమేజ్ అండి, ఇమేజ్ ప్రీ ఇమేజ్. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. అలాగే ఇక్కడ xy బిలాంగ్స్ టు ఎఫ్ అయితే xy బిలాంగ్స్ టు ఎఫ్ అయితే మనకి f(x) = y అయితే y ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ఇమేజ్ ఆఫ్ x అండి, ఇమేజ్ ఆఫ్ x అండర్ f అండి. అలాగే x = f ఇన్వర్స్ y, x ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఇమేజ్ అండి, ఇన్వర్స్ ఇమేజ్. అలాగే ముందు మనం ఇవన్నీ ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పండి, రివైజ్ చేయడానికి అంతే. ఇది ఇమేజ్ ప్రీ ఇమేజ్ అండి. xy బిలాంగ్స్ టు ఎఫ్ అయితే f(x) = y అయితే y ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ x అండర్ f అంటామండి. అంటే x = f ఇన్వర్స్ y. మామూలుగా అయితే మన డయాగ్రామ్ రూపంలో రాస్తే ఇక్కడ ఇది x, ఇది ఏలో ఉన్న ఎలిమెంట్స్ అండి, ఇది బీలో ఉన్న ఎలిమెంట్స్. అంటే f(x) ఇమేజ్ ఎలిమెంట్ y అండి. అంటే x ఈజ్ కాల్డ్ ఏమంటాం అంటే ప్రీ ఇమేజ్ అంటాం. ఇదేమో
దీన్ని ఏమంటాం అంటే y ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ఎక్స్ అంటారు, ఎఫ్ అంటాం. ఇమేజ్ ఆఫ్ ఎక్స్ అంటారు, ఎఫ్ అండి. ఇది మనకి ఇమేజ్, ప్రీ ఇమేజ్. ఒకసారి మనం ఏమైతే నేర్చుకున్నామో ఒకసారి చూద్దామండి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, ఏ ఈజ్ కాల్డ్ డొమైన్ అంటాం, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అంటామండి. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి అన్నీ. అంటే 1 2 3 ఇక్కడ ఏబిసి అండి. అంటే ఇది ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అండి. అంటే మనం రాసుకున్నట్టు 1A అలాగే 2C 3B అండి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఈజ్ కాల్డ్ మనం డొమైన్ అనుకున్నాం. అలాగే బి ఈజ్ కాల్డ్ ఏంటంటే కోడొమైన్. అలాగే రేంజ్ అండి. రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అండి. అంటే మనకి ఏ అయితే మ్యాప్ అయ్యి ఉన్నాయో బీలో ఆ ఎలిమెంట్స్ని మనం అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ని ఫంక్షన్లో రాస్తే దాన్ని ఏమంటాం అంటే రేంజ్ అంటాం. కాబట్టి రేంజ్ ఈక్వల్ టు ఇమేజ్ అండ్ ఎలిమెంట్స్ రాయాలండి. అంటే దీనికి రేంజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయిందంటే రేంజ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్ అండి. రేంజ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. అలాగే మనకి ఇది మనకి అంటే అలాగే ఇమేజ్, ప్రీ ఇమేజ్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఫంక్షన్స్లో మనకి కాంపోజిట్ ఫంక్షన్ అండి. కాంపోజిట్ ఫంక్షన్ దీని గురించి కూడా నేర్చుకున్నాం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి అయితే మనకి జీ సర్కిల్ ఎఫ్ అండి. కాంపోజిట్ ఫంక్షన్ అంటే దీన్ని జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి అని రాస్తామండి. అంటే ఎఫ్లో ఉన్న డొమైను, జీలో ఉన్న కోడొమైన్ రాయాలండి ఇక్కడ. జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి అంటే ఇది అలా జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ డిఫైన్డ్ బై జీ ఆఫ్ సర్కిల్ ఉన్న చోట మనం బ్రాకెట్ రాయాలి. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండి. ఇది డొమైన్లో ఎలిమెంట్. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండి. ఇది కాంపోజిట్ ఫంక్షన్ అండి. అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి అయితే జీ సర్కిల్ ఎఫ్ అండి. జీ సర్కిల్ ఎఫ్ గాఫ్ అంటారు, దీన్నే జీ సర్కిల్ ఎఫ్ అంటారు. ఏ టు సి అండి. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండి. అలాగే మనకి రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్స్ అని చెప్పాలంటే మామూలుగా అయితే ఈక్వాలిటీ అంటే మనకి మనకి మామూలుగా థియరమ్స్ వాటిలో వస్తుందండి. రెండు ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఫంక్షన్స్ అని చెప్పాలంటే ఇవి ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే సేమ్ డొమైన్ అండి. డొమైన్ ఆఫ్ ఏమవ్వాలంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. డొమైన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. అలాగే రెండవది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు సేమ్ డొమైన్ అండి. అయితే ఇది రెండు ఫంక్షన్స్ ఏమంటామంటే ఈక్వల్ ఫంక్షన్స్ అంటాం. రెండు ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ రెండు ఫంక్షన్స్ తీసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవ్వాలి. అలాగే రెండు ఫంక్షన్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు సేమ్ డొమైన్ అయితే దాన్ని రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్స్ అంటామండి. అలాగే మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి కూడా నేర్చుకున్నాం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండి. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మనం ఫస్ట్ నేర్చుకున్న పాయింట్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకుందామండి. ఒకటి పాలినామియల్ ఫంక్షను. మనం మామూలుగా అయితే పాలినామియల్ ఫంక్షన్లో మనకి అదే p0 x పవర్ n ప్లస్ p1 x పవర్ n మైనస్ 1 అలాగే అప్ టు సో ఆన్ pn అండి. ఇది బిలాంగ్స్ టు p0 p1 pn బిలాంగ్స్ టు r అయితే మనకి ఇక్కడ దీని పాలినామియల్ ఫంక్షన్ అంటాం. p0 కామా p1 కామా అప్ టు సో ఆన్ pn బిలాంగ్స్ టు r అయితే దీని పాలినామియల్ ఫంక్షన్ అంటాం. అంటే దీన్ని ఏఎక్స్ ప్లస్ బి అయితే దీన్ని లీనియర్ పాలినామియల్ అంటామండి. అంటే ఒక పవర్లో ఎక్స్ పవర్లో 1 ఉంది కాబట్టి దీన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. అలాగే ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి అండి, దీన్నేమో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. అలాగే రెండోది వచ్చి రేషనల్ ఫంక్షన్ అండి. రేషనల్ ఫంక్షను అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉండాలంటే పీ ఆఫ్ ఎక్స్ బై క్యూ ఆఫ్ ఎక్స్ ఉండాలి.
అంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలంటే నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ ఏంటి అంటే పాలినామియల్ ఫంక్షన్స్, ఇది రేషనల్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో మనకి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలండి. ఇక్కడ ఇదే మనకి ఎగ్జాంపుల్ వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ అని రాస్తాం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి. అలాగే లాగరిథమిక్ ఫంక్షన్ అండి, లాగరిథమిక్ ఫంక్షను. దీన్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు ఆర్ 1 అవ్వాలి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలండి, ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇది లాగరిథమిక్ ఫంక్షన్. అలాగే మనకి 5వ వచ్చి మాడ్యులస్ ఫంక్షన్ ఆర్ అబ్సల్యూట్ ఫంక్షన్ అంటారండి. అబ్సల్యూట్ ఫంక్షన్ అంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ అంటే ఇక్కడ మాడ్ ఎక్స్ డెఫినేషన్ ఆల్రెడీ మనకి మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. అలాగే ఇక్కడ మైనస్ ఎక్స్ ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. 0 ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అండి. మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అండి. ఇది మాడ్యులస్ ఫంక్షన్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ అండి. తర్వాత గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అండి. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షను మనకి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయితే మనకి దీన్నే బాక్స్ ఎక్స్ అని రాస్తామండి. ఈ వాల్యూస్ ఎక్కడ ఉంటాయంటే ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఎన్ ప్లస్ 1 అండి. అంటే ఇక్కడ బాక్స్ దీన్ని బాక్స్ ఎక్స్ అంటారు. బాక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుందండి. అంటే మనకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటారు, లేకపోతే ఇంటిజర్ ఫంక్షన్ అంటాం, లేకపోతే బాక్స్ ఎక్స్ అంటామండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయితే ఈ వాల్యూస్ ఎక్కడ మధ్య ఉంటాయంటే ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఎన్ ప్లస్ 1 అండి. అంటే బాక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ రాస్తాం. అలాగే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షను తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అండి. అంటే దీన్ని ఎలా రాస్తామంటే ఇలాగా మామూలుగా కర్లీ బ్రాకెట్స్తో రాస్తాం. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే, ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయితే మనకి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అవుతుందండి. దీన్నే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటారు. అలాగే మనకి 8th వన్ వచ్చి లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అండి. లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ దీని అంటే ఆర్డర్ పేర్ ఎక్స్ కింద రాస్తామండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎన్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 ఇది కండిషన్ అండి. అంటే ఇక్కడ మనకి ఎన్ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే ఎన్ ప్లస్ 1 అవుతుందండి. ఇక్కడ అయితే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్లో బాక్స్ ఎక్స్ అంటే ఎన్ అవుతుందండి. ఇక్కడేమో మనకి లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్లో ఎన్ ప్లస్ 1 అవుతుంది. ఇది 9th వన్ వచ్చి మనకి సైనం ఫంక్షన్ అండి. సైనం ఫంక్షన్ అంటే మాడ్ ఎక్స్ బై ఎక్స్ ఆర్ ఎక్స్ బై మాడ్ ఎక్స్ అండి. దీన్ని ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది 10th వన్ వచ్చి మనకి ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్ అండి. ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్ మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమంటాం అంటే ఈవెన్ ఫంక్షన్ అంటాం.
అలాగే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ అంటామండి. ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఆడ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇది ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆడ్ ఫంక్షన్ అండి. అలాగే మనకి కాన్స్టెంట్ ఫంక్షన్ ఒకటి ఉందండి. కాన్స్టెంట్ ఫంక్షన్ a to b is a function. If range of f contains only one element అయితే దాన్ని range of f contains only one element అయితే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటామండి. అంటే మనకి ఇక్కడ ఏ అనేది 1 2 3 అయితే ఇక్కడ బి అనే దాంట్లో మనకి ఓన్లీ వన్ ఎలిమెంట్కి మ్యాప్ అయ్యి ఉంటాయండి అన్నీ. దీన్నే మనం అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 అయితే దీన్నే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. రేంజ్ ఆఫ్ ఎఫ్ కంటైన్స్, రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ కన్నిటికి ఫంక్షన్లో రాస్తే మనకు వచ్చేది రేంజ్ కాబట్టి రేంజ్ ఆఫ్ ఎఫ్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ అయితే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్స్లో మనం కాన్స్టెంట్ ఫంక్షన్ వరకు నేర్చుకున్నామండి. తర్వాత ఐడెంటిటీ ఫంక్షన్ అండి. ఐడెంటిటీ ఫంక్షను దీన్ని మనం మామూలుగా అయితే అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ మ్యాప్స్ ఏమవుతుందంటే ఏ టు ఏ అవుతుందండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ అవుతుందండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. అంటే ఇక్కడ మనకి ఏలో 1 2 3 తీసుకుంటే ఇక్కడ బీలో కూడా మనకి అదే సెట్ తీసుకుంటామండి. అంటే ఇక్కడ ఏ టు ఏ కాబట్టి అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. అంటే ఇక్కడ మనం అవి మామూలుగా అయితే ఐడెంటిటీ ఫంక్షన్ ఐ ఆఫ్ ఏ ఎక్స్ అని రాస్తాం. ఇక్కడ ఎక్స్ అవుతుందండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. అలాగే ఐ ఆఫ్ బి వై అయితే ఇక్కడ వై అవుతుందండి, వై బిలాంగ్స్ టు బి అవుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ దేనికదే మ్యాప్ అవుతుందండి ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. అలాగే మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ 1 1 ఫంక్షన్ అండి. తర్వాత 1 1 ఫంక్షను ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈ సెట్ టు బి 1 1 ఫంక్షన్ అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ డిస్టింక్ట్ ఎఫ్ ఇమేజెస్ ఇన్ సెట్ బి అయితే ఎఫ్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే 1 1 ఫంక్షన్ అంటామండి. అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ కాల్డ్ ఏ 1 1 ఇఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ హ్యావ్ డిస్టింక్ట్ ఎఫ్ ఇమేజెస్ ఇన్ సెట్ బి అయితే దాన్ని 1 1 ఫంక్షన్ అంటాం. మన థియరిటికల్గా మనకి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ కాల్డ్ 1 1 ఫంక్షన్ ఎప్పుడు అంటాం అంటే ఇక్కడ x1 x2 బిలాంగ్స్ టు ఏ అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1 నాట్ ఈక్వల్ టు x2 అయితే x1 నాట్ ఈక్వల్ టు x2 అయితే ఎఫ్ ఆఫ్ x1 నాట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ x2 అవుతుందండి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి థియరిటికల్ డెఫినేషన్ అండి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ 1 1 ఫంక్షన్. x1 x2 బిలాంగ్స్ టు ఏ అయితే x1 నాట్ ఈక్వల్ టు x2 అయితే ఇది ఎఫ్ ఆఫ్ x1 నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అవుతుంది. ఇక్కడ అలా కాకుండా ఇంకొక అంటే x1 x2 బిలాంగ్స్ టు ఏ అయితే ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ కన్సిడర్ ఇలా ఈక్వల్ చేసుకుంటే ఇమేజెస్ ఎలిమెంట్స్ ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు x2 అవుతుందండి. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఈక్వల్ కాకపోతే ఇమేజెస్ ఎలిమెంట్స్ ఈక్వల్ కావండి. ఇక్కడ కన్సిడర్ ఇమేజెస్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే ఎలిమెంట్స్కి ఈక్వల్ అయితే దాన్ని 1 1 ఫంక్షన్ అంటాం. ఇది అంటే 1 1 ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ బైజెక్షన్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈ సెట్ టు బి 1 1 ఫంక్షన్. డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ హ్యావ్ డిస్టింక్ట్ ఎఫ్ ఇమేజెస్ ఇన్ సెట్ బి అండి. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మనం ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇది రివైజ్ క్లాస్ మాత్రమే. అంటే మనం మొత్తం అంతా ఒక దాంట్లో ఉండాలనే ఉద్దేశంతో మొత్తం మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నామండి.
ఎగ్జాంపుల్స్ అన్నీ ముందు వీడియోలో ఉన్నాయి. మనం 1 ఫంక్షన్కి రెండేమో మామూలుగా ఎలిమెంట్స్ ప్రూఫ్ ఇచ్చాం, చాలా థియరిటికల్గా ప్రూఫ్ కూడా ఇచ్చామండి. 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. అలాగే ఆన్ టు ఫంక్షన్ అండి. ఆన్ టు ఫంక్షన్ అంటే మనకి ఇక్కడ రేంజ్ ఈక్వల్ టు ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈ సెట్ టు బి ఆన్ టు ఫంక్షన్. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు కోడొమైన్కి ఈక్వల్ అయితే దాన్ని ఆన్ టు ఫంక్షన్ అంటాం. అలాగే ఇప్పుడు మన థియరిటికల్గా every element in B there is a one element in one pre-image in A అయితే దాన్ని ఆన్ టు ఫంక్షన్ అంటామండి. అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు కోడొమైన్. ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్ ఇన్ ఏ అయితే దాన్ని ఆన్ టు ఫంక్షన్ అంటాం. అంటే ఇక్కడ మనకైతే మనకి y బిలాంగ్స్ టు బి, దెర్ ఎగ్జిస్ట్ x బిలాంగ్స్ టు ఏ అయితే సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే మనకి దానికి ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ అండి థియరిటికల్గా. ఇది మరి మామూలుగా డెఫినేషన్ ప్రకారం అయితే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు కోడొమైన్కి ఈక్వల్ అవుతుందండి. అలా కాకుండా మనకు థియరిటికల్గా మనకి దెర్ ఈజ్ అట్లీస్ట్ y బిలాంగ్స్ టు బి, దెర్ ఎగ్జిస్ట్ x బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే దాన్ని ఆన్ టు ఫంక్షన్ అంటాం. అలాగే బైజెక్షన్ అండి. బైజెక్షన్ అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి 1 అండ్ ఆన్ టు రెండు ఉంటే దాన్ని బైజెక్షన్ అంటామండి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి 1 అండ్ ఆన్ టు అంటే 1 అంటే మనకి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, డిస్టింక్ట్ ఎఫ్ ఇమేజెస్ ఇన్ సెట్ బి అయితే దాన్ని 1 ఫంక్షన్ అంటాం. అలాగే ఆన్ టు ఫంక్షన్ అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు కోడొమైన్కి ఈక్వల్ అవుతుంది. అలాగే దెర్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్, దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్ ఇన్ సెట్ ఏ అయితే అది ఆన్ టు ఫంక్షన్ అవుతుందండి. అలా కాకుండా థియరిటికల్గా y బిలాంగ్స్ టు బి, దెర్ ఎగ్జిస్ట్ x బిలాంగ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే దాన్ని ఆన్ టు ఫంక్షన్ అంటారు. బైజెక్షన్ అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి 1 ఆన్ టు రెండు కలిపి ఉంటే దాన్ని బైజెక్షన్ ఫంక్షన్ అంటారు. అలాగే ఇన్వర్స్ అండి. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే మనకి ఎఫ్ మామూలుగా అయితే ఎఫ్ ఇన్వర్స్ అని డినోట్ చేస్తాం. ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి కామా ఏ, ఆర్డర్ పేరు దేంట్లో ఉండాలంటే బి క్రాస్ ఏలో ఉండాలి. సో దట్ ఏబి బిలాంగ్స్ టు ఎఫ్ అయితే దాన్ని ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ 1/fకి నాట్ ఈక్వల్ టు 1/f అండి, అలా రాయకూడదు. మామూలుగా అయితే మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందండి. ఇది మనకి అంటే మొత్తం అన్నీ కలిపి ఒక వీడియో రూపంలో ఉండాలనే ఉద్దేశంతో మనకి ఆల్రెడీ మనం 3 వీడియోలు చేసామండి దీనికి. అంటే మనకి ఇంట్రడక్షన్, మామూలుగా రిలేషన్స్ మీద ఒక వీడియో, అలాగే మనకి ఫంక్షన్స్ మీద 2 వీడియోలు చేసాం. అంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఒకటి, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మనం చెప్పుకున్న మన పాలినామియల్ ఫంక్షను, రేషనల్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షను, అలాగే అబ్సల్యూట్ ఫంక్షన్ అండి, ద గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షను, అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షను, అలాగే లీస్ట్ ఇంటిజర్ ఫంక్షను, అలాగే సైన్ ఫంక్షన్ అండి, అలాగే ఈవెన్ ఆడ్ ఫంక్షన్, కాన్స్టెంట్ ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్ అండి. ఇవన్నీ మనం ఒక వీడియో చేసాం. తర్వాత టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లోనే మనకి 1 ఫంక్షన్, ఆన్ టు ఫంక్షన్, బైజెక్షన్, ఇవి ఎగ్జాంపుల్స్ తోటి ఒక వీడియో చేసాం. మొత్తానికి ఇది 3 వీడియోలు ఉంటాయండి ముందు. ఇది మొత్తానికి అంతటికీ కలిపి ఒక వీడియో చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి క్లాస్ చెప్పామండి. దాని మీద ఇది అయిపోయిన వెంటనే మనకి మళ్ళీ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అంటే ఒకసారి రివైజ్ అయినట్టు ఉంటుందని చెప్పి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీకు 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. అంటే కొద్ది గ్రోత్ ఛానల్లో ఉందండి ఇది మనకి. అంటే ముందు మరికొన్ని వీడియోస్ ప్రోత్సహించాలంటే మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి.
అంటే మరికొన్ని వీడియోస్ మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.